నిన్న ఎమ్మెల్సీ తీర్మానాలపైన జరిగినటువంటి దాడికి సంబంధించి అన్ని సంఘాలు కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. అందులో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న సేన అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షుడిని, నవ సంఘర్షణ సమితి. మరి నిన్న ఏదైతే మా మల్లన్న మీద మరి ఇక రిపోర్టర్స్ మీద బీసీ సంఘాల మీద మళ్ళీ సమస్యల గురించి మల్లన్న దగ్గరికి ప్రజలు ఏదైతే వారి సమస్యల మీద వచ్చి వారి మీద దాడి జరిగిందో అది యావత్ బీసీ సమాజం మీద దాడిగా మేము భావిస్తున్నాము. మరి ఎక్కడో కర్నూలు, కడప ఆ ఏరియాలో ఫ్యాక్షనిజం నడుస్తుంది, కానీ మా తెలంగాణ గడ్డ మీద ప్రేమ, ఆప్యాయత, మర్యాద ఉంటుంది. కానీ ఏదో కర్నూలు ఫ్యాక్షనిజం, కడప ఫ్యాక్షనిజం ఒక ట్రెండ్ తీసుకొస్తున్నారు మా తెలంగాణ గడ్డకి. మేము బహుజనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము తెలంగాణ ప్రజలం బహుజనం మొత్తము బాయి అన్న లెక్క మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ ఈ కొట్లాడలు పంచాదులు మేము ఏ రోజు కూడా చేయలేదు. మీ చరిత్ర చూసుకోరు. సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు కూడా బహుజనులకి రాజ్యాధికారం ఏ రకంగా అందించుండ్రో మీరు అగ్రకులాలు ఒకసారి ఆలోచించండి. 350 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? దాడి చేస్తున్నారు. మీరు మీకు కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మీరు కేసులు పెట్టండి. ఒకవేళ మల్లన్న తప్పుగా మాట్లాడితే కేసు పెట్టండి. మీరు దాడి చేయించడం ఏందండి? నాకు అర్థం కాదు. ఈ తెలంగాణ ఏంది? ఇది రక్తమేంది? గ్లాసుల వల్ల కూడా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి మీరు ఈ దాడి అండి అంటే మామూలు సామాన్యుడు ఒక బీసీ కార్యకర్త రేపు గల్ల ఎగిరేసి ఏదైనా మాట్లాడదామని అంటే భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు 42% స్థానికల రిజర్వేషన్ గురించి మాట్లాడతాం, మా బీసీ గురించి మాట్లాడితే మేము మా మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరైనా బీసీల మీద దాడి జరిగితే రాబోయే రోజులలో చట్టాలను కొద్దిగా కఠినంగా చేసి బీసీల మీద దాడి జరగకుండా ఉండాలి. మేము బీసీలం రాబోయే రోజులలో ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో మా ఓట్లు ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రంలో 85% బడుగు బలహీన వర్గాల మేము ఉండి మా రాజ్యాధికారం గురించి మల్లన్న కొత్త పార్టీ పెడతా అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా తెల్లారా మీకు నిద్ర పడతలేదా? ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు మల్లన్న, ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు తెలంగాణ గురించి. కానీ ఏ రోజు కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసిండో లేదో తెల్లారే దాడి. అంటే మా బహుజనులు రాజ్యాధికారం చేయొద్దా? ముఖ్యమంత్రులు కావద్దా? ఇంకా మీరే ఉంటారా? సరిపోలేదా? ఇంకా 10 ఏళ్ళు చేసిర్రు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా బహుజనుల జోలికి రావద్దు. కడప, కర్నూలు ఫ్యాక్షనిజం తెలంగాణ గడ్డ మీద చూపియొద్దు. మా బహుజనులు ఒక్కసారి తిరగబడ్డారు అనుకో మీకు అసలు ఉండరు ఇక తెలంగాణ రాష్ట్రంలో. మీకు ఓట్లు లేవు, మీకు ఓట్ బ్యాంక్ ఉందా? మొత్తం బడుగు బలం జెండాలు మోసేది మావోడే, ఓట్లు వేసేది మావోడే. మీరు ఏముర్రండి? ఈ ఫ్యాక్షనిజం ఏంది? ఫ్యాక్షనిజం నాడు ఇంతకుముందు ధర్మపురి అరవింద్ అన్న మీద కూడా ఫ్యాక్షనిజం. ధర్మపురి ఒక ఎంపీ పసుపు బోర్డు తెచ్చిన వ్యక్తి, నరేంద్ర మోడీని ఒప్పించి భారతీయ జనతా పార్టీని ఒప్పించి పసుపు బోర్డు తెచ్చిన వ్యక్తి ఆయన మీద దాడి చేస్తారు. ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేస్తారు. ఇదేమో నయం పరిపాలన నడుస్తుందా? ఈడ కర్నూలు ఫ్యాక్షనిజం నడుస్తుందా? మా టీవీ మీద, అక్కడ మహా న్యూస్ మీద ఎవడు మాట్లాడితే రాధాకృష్ణ మీద ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఆంధ్రజ్యోతి. అది ఏంది? మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదా? మీడియా వాళ్ళకి బరాబర్ స్వేచ్ఛ ఉన్నది. ఇలాంటి సంఘటన మళ్ళా పునరావృతం కావద్దు. దయచేసి విన్నపం చేస్తున్నాము మేము. ఇంకొకసారి కానీ ఇలాంటివి జరిగితే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మరి ఈ కార్యక్రమానికి సంఘీభావన మల్లన్నకు తెలియజేయడానికి వచ్చిర్రు మా ఉడతల బాలకృష్ణ గౌడ్ గారు, ఉపేందర్ అన్న, మన వరంగల్ నుంచి తీగల రామన్న వచ్చినాడు, మన నాగేష్ ముదిరాజు వచ్చినాడు, మా పెద్దన్న హరిశంకర్ అన్న సారథ్యంలో మేము గౌన్లోళ్ళము బీసీలం అందరం పెద్ద ఎత్తున కూడా మల్లన్నకి సపోర్ట్ చేయడానికి వచ్చినాము. నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్, నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు బీసీ వర్గాల మీద అగ్రకుల దాడి అంటారు దీన్ని. ఈ అగ్రకులాలు ఎప్పటికీ బీసీలను ఎదగనీయకుండా ఒక రిపోర్టర్ అయిన వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ అయిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న మీద దాడి జరగడం మేమందరం ఖండిస్తున్నాం. ఒక సర్దార్ సర్వాయి పాపన్న వారసుడైన సర్దార్ సర్వాయి పాపన్న వారసుని మీద మీరు దాడి చేసిరంటే ఒక బీసీలను అనగదొక్కాలన్న ఉద్దేశంతోనే మీరు ఈ విధంగా దాడి చేస్తున్నారు. బీసీలు రాజ్యాధికారం వెళ్ళొద్దా? బీసీలు ఒక ముఖ్యమంత్రి కావద్దా? మరి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మాకుంటే మీరేమో కనీసం ఎమ్మెల్సీ మీద కూడా మీరు దాడి చేయడం ఏందండి? నాకు అర్థం కాదు. ఊర్లలో గ్రామ పంచాయతీలలో కూడా ఒక వార్డు మెంబర్ గెలవనియరు, ఒక సర్పంచ్ గెలవనియరు, ఒక ఎమ్మెల్సీ గెలవనియరు, ఒక ఎమ్మెల్యే గెలవనియరు. అంటే ఎప్పుడు ఎంతసేపు అగ్రవర్ణాలే
రాజ్యాలు వెళ్ళాలన్నా ఒకప్పుడు మన భారతదేశాన్ని మొత్తం ఏలింది గౌడ్లే, తెలుసా మీకు? ఆ విషయం తెలియదు. మరి ఈరోజు తీన్మార్ మల్లన్న ఒక బీసీ బిడ్డ మీద మీరు దాడి చేస్తున్నారంటే ఎంత అమానుషం అంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌడ సంఘాల ఆధ్వర్యంలో మేము జాతీయ గౌడ సంఘాల ఆధ్వర్యంలో మేము తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా ఉన్నాం. మేము 100% ఆయన సపోర్ట్గా ఉంటాం. బీసీ బిడ్డ కాబట్టి మేము బీసీలు అందరము కుల మతాలకు అతీతంగా ఆయనకు సపోర్ట్గా ఉంటాం. ఎవరు వస్తారో రమ్మనండి, దాడి ఈరోజు రమ్మనండి, మేము ఉంటాం ఇక్కడ, రమ్మండి, దమ్ముంటే రమ్మండి. మరి మేమేందో చూస్తాం. మీ అగ్రవర్ణాలు చాలా విషయానికి వస్తే మీ అగ్రవర్ణాలు చాలా జాగ్రత్త ఉండండి. మరి మాతో పెట్టుకోకండి. మరి బీసీ కులాలతో మీరు పెట్టుకుంటే మాత్రం మీకు ఒక్క ఓటు రాదు, ఒక సీటు రాదు. జై బీసీ. తిగారు రామన్న గౌడ్, మాది వరంగల్. ఇలా మన తీన్మార్ మల్లన్న వాళ్ళకు కొయ్యనట్టు అయినట్టు మాట్లాడుతున్నారు. మేము వరంగల్ మీటింగ్లో చూసినాము. మన మల్లన్న మాట్లాడింది అప్పటి నుంచే వీళ్ళకు కన్ను మండుతున్నాయి. ఏంటంటే బీసీ నాయకుడు వస్తున్నాడు, ఒక రెవల్యూషన్ చేస్తున్నాడు, ఒక యుద్ధమానిగా సైనికులు తయారు చేస్తున్న ఉద్దేశంతో ఈ అగ్రకులాలు తయారయ్యి ఏం చేయాలి అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, భాష మా అన్న మాటలు తప్పేమున్నది? ఇక కవిత లిక్కర్ మాఫియా అది, ఏదో దొంగ. కేసీఆర్ 1969 ఉద్యమం స్టార్ట్ అయితే దాన్ని మలుచుకొని తెలంగాణ గురించి నేను చెప్పిన కేసీఆర్ ఇవాళ కవిత మాట్లాడుతుంది. నేను జాగృత అధ్యక్షులు ఆడవాళ్ళు అంటున్నారు. అమ్మా నువ్వు ఒక టీవీలో చూసిన ఒక గౌడ అంట, మా అధ్యక్ష తీస్తున్నావు నువ్వు ఆడపడుచుగా. ఇవాళ మన బీసీలో వాళ్ళకు జెండా పోసడం ఏమైంది నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా ఇంటికి ఏమైనా చేస్తున్నాడా? ఆయన ఇంటి గురించి చేస్తున్నాడా? మళ్ళా మన చేతనం చేస్తున్నాడు మన అందరినీ. బీసీలను చేతనం చేసుకుంటూ మన రాజకీయ తెలుగుని నేర్పుతున్నాడు ఆయన. కాబట్టి సంఘీభావం తెలుపుతున్నాం, మల్లన్నకు మేము మద్దతు ఇస్తున్నాం. ఇక ఏమైనా జరిగిన విడల తెలంగాణ అగ్గి మండలి అవుతుంది, ఖబర్దార్ అని చెప్తున్నారు కవితకు. శ్రీ మురిగాడి ఉపేందర్ గౌడ్, శ్రీ నూతన గౌడ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది బీసీల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మనం ఇంతవరకు మనకు తెలంగాణలో ఆ కల్చర్ లేదు. మనం ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న కల్చర్ లేదు. మీకు అభ్యంతరాలు ఉంటే కేసులు పెట్టండి, అంతేగాని ఇట్లాంటి దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. మనం ఇంతవరకు మన దగ్గర తెలంగాణలో మనం ఏ పార్టీ కానీ ఎవరు కానీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది, బాగా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు. బీసీ సంఘాలన్నీ ఒక పార్టీ పెట్టాలనుకుంటే పెట్టనియండి, మీరు మీ కెపాసిటీ అంతా మీరు చూపించుకోండి, ప్రజాక్షేత్రంలో చూపించుకోవాలి తప్ప ఇట్లాంటి దాడులు చేసి ఒకరికోలు చేసుకోవడం. అందులో ఆయన ఒక ఎమ్మెల్సీ మీద దాడి చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇట్లాంటివి చేయకుండా ప్రజాక్షేత్రంలో మీ కెపాసిటీ ఏందో మీరు చూపించుకుంటారు, వీళ్ళ కెపాసిటీ వీళ్ళు చూపించుకుంటారు. అంతేగాని ఇట్లా చేసి మీరు దౌర్జన్యాన్ని సృష్టించొద్దని కోరుకుంటున్నాం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై బీసీ. నా పేరు ఆది రాకేష్ ముదిరాజ్. నేను బీసీ జేఏసీలో పనిచేశాను, ముదిరాజ్ సంఘంలో పనిచేశాను. ఈరోజు మన తీన్మార్ మల్లన్న పైన జరిగిన అఘాయిత్యం ఏదైతే ఉందో ఆ అఘాయిత్యానికి బీసీ సంఘాలు, మన గౌడ సంఘాలు, మన బడుగు బలహీన వర్గాలు అన్నీ ఏకమై మరి ఈరోజు అన్నకు సపోర్ట్గా నిలబడాలి అనే దిమ్మతో ఇక్కడ వరకు వచ్చాము. మేము ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూస్తే ఈరోజు ఒక ఎమ్మెల్సీగా ఉన్న అన్నపైనే ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తించినారు. మరి సాధారణమైన వ్యక్తులకు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బయట తిరగడానికి, బయట బ్రతకడానికి ఎటువంటి బాధ్యతాయుతమైన ప్రజాపాలన నడుస్తుందో తెలవట్లేదు. కానీ ఈరోజు అన్నపైన జరిగిన ఈ దాడికి మా బీసీ విద్యార్థి సంఘం నుంచి కానివ్వండి, మా ముదిరాజ్ సంఘం నుంచి, మా బడుగు బలహీన వర్గాల సంఘాల నుంచి మేము అన్నకు మద్దతు తెలుపుతూ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.